చేస్తామంటే ఈ రోజు ఆ కుట్రలన్నీ బయటపడ్డాయి. ఇది టోటల్ గా లాస్ట్ లో 14,150 కోట్లు ఒకసారి పనిచేస్తే ఈ డబ్బుల ద్వారా ప్రభుత్వం పెద్దగా డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము ఓట్లు వేస్తామని ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ రోజు ఇన్ని 3 నెలలు ఆపడం అనేది నిజంగా ఎవరైతే సంశయానికి అడుగులో వాళ్ళందరినీ బాధపెట్టడం, మోసం చేయడం, అదే కుట్ర చేయడం, ఇన్ని అంశాల పైన ఖచ్చితంగా వ్యతిరేకించాలి, మాట్లాడాలి, ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి సమాధానం అధికార పక్షం చెప్పాలి. కాబట్టి ఇంకా 4 రోజులు ఎలక్షన్ ఉండగా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో అవగాహనతో ప్లాన్ గా పథకం ప్రకారమే ఈ డబ్బులను ఆపారు. ఒకసారి ఇవ్వడం వల్ల మాకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతున్న ఆశ కలిగిందనే ఉద్దేశంతో ఈ కుట్ర జరిగిందని మేము భావిస్తున్నాం. దీన్ని ఈసీ కానీ హైకోర్టు కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళు అది ఏంటి విషయమే అంత ఆశావాదిగా తీసుకోలేదు సార్. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కదా, వాళ్ళు ఎన్క్వైరీ చేసుకుంటారు కదా, తద్వారా అవకాశాలు తీసుకుంటారు కదా, అన్ని సమాచారం తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చారని భావిస్తున్నాం. సో ఓట్ ఫర్ ఓట్ అనేది ఖచ్చితంగా ఖండించాలి. కాబట్టి ఈసీ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము దాన్ని అభినందిస్తున్నాం. కాకపోతే ప్రభుత్వ సంక్షేమాల కింద నిధుల పైన చేసిన కుట్ర మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు మోసం చేయడం హెచ్చరిస్తాం. ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. లాస్ట్ ఎలక్షన్స్ ముందు పసుపు కుంకుమ అనేది కొత్త పథకం, కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చారు. అంతకుముందు ఇస్తామన్నటువంటి డ్వాక్రా రుణమాఫీకి బదులుగా అది ఎలక్షన్స్ టైంలో కూడా పంచారు కదా మీరు, అప్పుడు అబ్జెక్షన్ ఎందుకని రాలేదు? సార్ మంచి ప్రశ్న సార్, చాలా మంచి ప్రశ్న, సంతోషం. నిజంగానే మేము ఇస్తే పసుపు కుంకుమ డబ్బులు అప్పుడు ప్రతిపక్షం అడుగుండాలి. సంక్షేమం నిధులు ఇచ్చాము, మీ వాళ్ళకు ఇచ్చాము, మేము గెలవలేదు కదా, ఓడిపోయాం కదా. కాకపోతే ఏంటంటే అది చెయ్యాలా వీళ్ళు కూడా ఇస్తే ఓడిపోయేవాళ్ళు కదా, ఓడిపోయేది ఇచ్చారు. మేము కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఇవి ఓట్ ఫర్ నోట్ కాకూడదని పిటిషన్ మాత్రం పెట్టాము. ఒక్క మాట నేను అనేది మీరు అనడంలో తప్పు లేదు, మళ్ళీ అదే రిపీట్ గా అయితే ఉపయోగం లేదు. ఏంటంటే మీరు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడానికి నేను అబ్జెక్ట్ చేయట్లేదు, వాళ్ళు కంప్లైంట్ పెట్టలేదు కాబట్టి మీరు ఆ రోజున డబ్బులు ఇచ్చారు, అంతే కదా. నేను అట్లయితే అది ఓట్ ఫర్ నోట్ అవ్వదా? మంచి మాట, మంచి ప్రశ్న వేశారు. ఓట్ ఫర్ నోట్ అయ్యేది అంటే ఆ రోజు ఈసీ అబ్జెక్షన్ చేసేది, సంశయానికి నిధులు కేటాయించారు, వాళ్ళు సంశయానికి ఇచ్చుకున్నారు అన్నారు. అది 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 అఫీషియల్ గా వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి అది రాజపాటు అయిపోయింది. ఇప్పుడు ఇస్తే ఓట్ ఫర్ నోట్ అవుతుందా? అంతే కదా సార్. ఇప్పుడు నేను చెప్పిన మాట నేను ఒప్పుకుంటాను. మీరు అదే అప్పుడు మీరు చేసింది కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అవుతుంది. మీరు చెప్పిన మాత్రం నేను ఏకీపిస్తాను, నేనే విభేదించట్లా. కానీ ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎందుకు ముందుగా నాకు తెలియదు. మేము అధికార పక్షాలు చాలా చెప్పాం, పసుపు ఇంకేం నిలుస్తామని పేపర్లో